అన్నలు అక్కలకందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా అనుకున్నా. నేను మీ జానమ్మ. అయితే ఆల్రెడీ మీకు ముచ్చటేందో తెలిసే ఉంటుంది, తమ్నేల్ చూసే ఉంటారు. అయితే ఇవ్వాలనైతే నా పెళ్ళికి సంబంధించిన సామాన్ కానీ, బట్టలు కానీ, బోల్ కానీ ఉంటాయి కదా, అంటే కొన్ని అత్త వాళ్ళకి ఇచ్చేటివి ఉంటాయి కదా. అత్త వాళ్ళంటే నేనే ఉండడానికి అవన్నీ ఇస్తారు కదా. సో ఈ రోజు అయితే అది షాపింగ్ అన్నమాట. ఈరోజు నా పెళ్ళి షాపింగ్ అయిపోతుంది. మళ్ళీ ఇంకోటి వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు నేను కంటెంట్ చేసే టైం కాదు కాబట్టి, సో నా పెళ్ళి ఎపిసోడ్స్ మొత్తం బ్లాగ్ రూపంలోనే చూపిస్తా. నా పెళ్ళి అయిపోయిన తర్వాత మిగతా ఏదైనా ఉంది అని అంటే ఆ తర్వాత కంటెంట్ నేను మా ఆయన ఒక బాబు మళ్ళీ ఎప్పటిలాగానే కంటెంట్ వీడియో మంచి మా హస్బెండ్తో చేద్దాం. సో ఇప్పుడైతే మేము జగిత్యాలు పోతున్నాం. జగిత్యాలు పోయినాక అక్కడికి వెళ్ళాక మమతక్క అబ్బ అందరు ఉన్నారు. సో ఇప్పుడైతే పోదాం. పోయినాక మిగతా బ్లాగ్ అంతా మొత్తానికి అయితే నేను జగిత్యాలు వచ్చిన షాప్లో ఉన్నాం అన్నమాట. లోపల అబ్బాను మమతక్క ఇంకా మా వేరే అక్క మంచిలు దారి పోయారు. అవే ఉంటుంది. ఇప్పుడు బట్టలు తీసుకున్నాయి, బోలు తీసుకున్నాయి. చూపే చూసి పెడతామని ఎన్ని తీసుకుంటారు వాళ్ళు? ముగ్గురుగా వేరే మోడల్ ఏమన్నా కొంచెం నాకేం తెలుసు. అలా పేర్లే కలిసినట్టుండే కలర్ వేరే. వంటక హాయ్ చెప్పు ఛానల్. నీకు తెలియదు తీసుకుంటా. ఇవి తీసుకొని బోల్ తీసుకొని జ్యువెలరీ కడిపోతాం. మీ డ్రెస్సెస్ కూడా మా అత్తమ్మ ఇంతకు ముందు చెప్పలే కదా, మా అత్తమ్మ మా మమతక్క వాళ్ళ అత్తమ్మ అన్నట్టు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. మా అత్తమ్మ అంటే మా ఇంటి పక్కన అత్తమ్మ అన్నమాట. సో అట్లా మా అత్తమ్మ అంటే వాళ్ళ ఇప్పుడు ఇవి పెట్టడానికి చీరలు ఇవి మా చుట్టాలకు అన్నట్టు, మా అత్తలకి మా అక్కలకి ఇవ్వాలన్నమాట. అంటే ఇక్కడి వాళ్ళకి ఇంకా మా అక్క వాళ్ళకి తీసుకోలేదు. ఇప్పుడు నా బట్టలు చూపిస్తాం. గ్రీన్ చూపించండి. ఇప్పుడు గోల్డ్ కదా, గోల్డ్ అయితే కూడా బాగా చూస్తుంది. అంటే మొత్తం సిల్వర్ జ్యువెలరీ వేసుకుంటే సెట్ అవుతుంది. కానీ మీ బాడీ కొంచెం చిన్నగా రాలే. ఇది అద్దు ఈ పక్కన, ఎందుకంటే అన్ని కట్టుకొని వచ్చి షాపింగ్ చేయండి చేస్తాం. ఇన్స్టాగ్రామ్ పెళ్లి కోసం ఈయన పెళ్ళేమో కానీ ఫుల్ వర్షం కొడుతుంది. ఆ షాప్లో నచ్చలేదని వేరే షాప్లోకి వచ్చినాం పెళ్లి సారీకి. చూపించారు పెళ్లి చీరకి ఎంత మంది వచ్చారు? 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 మంది వచ్చి ఒక చీర కోసం. చూపియండి. ఎందుకు తీసుకొచ్చిర్రా షాపింగ్ వాళ్ళకి? మేము ఇంటికాడ కట్టి గోల్డ్, గ్రీన్, పింక్, ఎల్లో. ఎల్లో అంటే ఇంతే. పెళ్లి సారీ పెళ్లి సారీ చీర వరకు చూడు, ఆ చీర చూస్తుంది. మిగతా కలర్స్ అనేది తర్వాత చూస్తాం. పెళ్లి చీరలు వచ్చిన తర్వాత ఈ మోడల్ నచ్చలేదు. రెడ్ కొన్నారా టీంలో? అదే మళ్ళీ వేసుకో. ఇప్పుడు ఇది అనుకుంటాను. మా చంద్రబాబు పెళ్ళాలు కట్టుకుని పోతే నేనే పిల్ల. అవునా? ఇప్పుడు నువ్వు కట్టుకొని నువ్వే అంటారు. అందరూ ఒకటి ఎత్తి ఈయన ఒకటి ఎత్తిన అన్నట్టు మా బావకి. నేను ఎప్పుడు కూడా షాపింగ్కి రాను, బట్టలు కొనా అసలు. వద్దు పద్నాలుగు కాదు 4 ఊళ్ళు అన్నారు. డిజైన్ బాగా రాదు, కొంచెం బెటర్ వచ్చు. నాకు ఇక్కడ ఈ మొత్తం వేసిన 3 చీరలు ఉన్నాయి ఇంట్లోనే. గీదు
ఓకే కానీ ఇక ఇవి పెట్టుకుంటే మళ్ళీ పాత చీర లెక్కనే అయిపోతుంది అట్లా మేము ఎట్లా పోస్ట్ పెళ్లికి ఒకటి బాగా నచ్చింది. ఇప్పుడు ఇంకొక 2 sarees కూడా ట్రయల్ చేస్తా అందులో ఏది బాగుంటే అది తీసుకుంటా లుక్ ఏది వస్తే అది తీసుకుంటా నేను ఇది అనుకుంటున్నా ఇది తీసుకుందాం అనుకుంటున్నా పెళ్లి చీర పట్టు చీర అది ఓపెన్ చేయండి గ్రీన్ బాగుంటుంది ఇట్లా పెళ్ళికి ఇట్లా కట్టారు కదా పెళ్ళికి ఇట్లా ఇది ఇది ఇవ్వండి మా మమ్మీకి నచ్చింది ఇది మమతక్క లేవు వద్దు ఉండనే మస్తు ఉంటుంది నీకు మంచిగా ఉంటుంది నా షాపింగ్ అయితే అయిపోయింది బాగా తీసుకోలేదు అంటే వీళ్ళ పద్ధతి ప్రకారం ఇప్పుడైతే అంటే మా అత్త వాళ్ళ సైడ్ నుంచి కొనే బట్టలు మేమే కొనుక్కుంటున్నాం అన్నమాట అంటే మా అత్త వాళ్ళు పైసలు ఇచ్చిర్రు చెప్తాను పైసలు ఇచ్చిర్రు అయితే నాకు నచ్చినవి నేను కొనుక్కున్నాను ఎందుకంటే మీ అందరికి తెలుసు కదా నేను శారీస్ అవి కొలాబరేషన్ చేస్తా కాబట్టి ఎక్కువ అంటే బాగా అంటే రిచ్గా తీసుకోవాలని నాకు లేదు ఎందుకంటే వన్ డే కట్టుకుంటాం కాబట్టి ఎక్కువ తీసుకోలే అన్నమాట అంటే పద్ధతి ప్రకారం కొన్ని పెట్టాలి కాబట్టి ఫస్ట్ పెళ్లి చీర ఇది తీసుకున్నా ఇక్కడనే చూపిస్తా మళ్ళీ పోయినాక టైం ఉంటుంది ఇది పెళ్లి చీర పెళ్లి కట్టుకునేది ఒక్కరోజు కట్టుకున్నా ఇది రిసెప్షన్ శారీ ఇవి అందరూ గోల్డ్ ఇది అందరు తీసుకున్నట్టు కాకుండా కొంచెం డిఫరెంట్ గా తీసుకున్నామని చెప్పి ఇట్లా తీసుకున్నా అంటే నాకు ఈ కలర్ మొత్తానికి లేదు అన్ని ఆల్రెడీ కట్టుకున్న చీరలే ఉన్నాయి కదా అని చెప్పేసి ఈ చీర తీసుకున్నా ఇది మా బదులు మా ఆయన సెలెక్షన్ అన్నమాట పద్ధతి ప్రకారం ఇక ఈ రెండు సింపుల్ గా తీసుకోవాలన్నాక ఇక అన్ని కొనుక్కుంటే వేస్ట్ అయిపోతాయి శారీస్ ఎట్లా కట్టుకోను కదా ఇవి రెండు తీసుకున్నా లగ్గం నాగేళ్ళు ఉంటాయి ఇవి రెండు అన్నమాట ఇవి ఓపెన్ చేద్దామని ఇప్పుడు ఇక టైం లేదు మమతక్క చీర కూడా చూపిస్తా ఇంట్లోనే ఎందుకంటే మనకు ఫీల్ అవుతుంది నీ చూపెట్టినా నాకు చూపెట్టాను ఇది మమతక్క చీర మమతక్క బ్లాగ్ లో మమతక్క వస్తుంది మొత్తం తీసుకుంటది సో మమతక్క బ్లాగ్ చూడరి నా షాపింగ్ అయితే ఇది అంటే నా శారీ షాపింగ్ అయితే ఇది ఇప్పుడు నెక్స్ట్ ఇదంతా అయిపోయినాక బిల్ చేసినాక పోగా మళ్ళీ చూపిస్తా మధ్యలో ఇంకేం జరుగుతాయి ఇంకెట్లా అన్నది ఇప్పుడైతే ఇట్లా కట్నాలు పెట్టుడు లేకపోతే చుట్టాలకి అత్తమ్మ వాళ్ళకి అమ్మమ్మ వాళ్ళకి పెట్టుడు ఉంటది కదా వాళ్ళే అక్కడ అత్తమ్మ వాళ్ళు తీసుకుంటారు అన్నమాట మా మీద కూర్చొని మా ఇంటి పక్కన అత్తమ్మ వచ్చింది కొంచెం పెద్దవాళ్ళు వస్తారు కదా సాంప్రదాయం ప్రకారం మా బాబు వల్ల అక్కయ్యలలో గుంటూరు అంటే ఇది కాదు ఈ మాదాలలో ఉంటారట జాన్యువరి కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు మాది తీసుకుంటేనే కానీ ఎట్లా ఇంకా పెద్ద ఉంది గోల్డెన్ బ్లాగ్ సపరేట్ గా చూపిస్తాం ఈ బ్లాగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అక్కడికి వెళ్తాం కదా అదే ఇంకో వీడియోలో వస్తుంది అక్కడ ఏమేమి తీసుకుంటాం మేము అంతకు మాట్లాడుతున్నా అయితే ఇంకా సెలక్షన్ అయితే ఇవన్నీ చేసుకున్నాం అనమాట ఇంకా కాలేదు ఇక షాపింగ్ ఆడవాళ్ళ షాపింగ్ అంటే ఎట్లుండదు ఇంకా మళ్ళీ పెళ్లి షాపింగ్ అంటే ఇక నైట్ అంతా అవుతుంది ఇక టైం ఏ టైం అవుతుందో తెలియదు కానీ ఇప్పుడే సెలెక్ట్ అవుతున్నాయి ఇంకా అయినాక మళ్ళీ ఒకసారి చూపిస్తా ఆయన వచ్చిండు వీడియో తీస్తుండు మమతక్క ఛానల్లో చీర నాకు సెలెక్ట్ అయింది ఇంకా వాక్కలాడు పెట్టుకుంటారు ఇంకా సెలెక్ట్ అయితే లేదు చీరలు నా ఛానల్ అయితే సపోర్ట్ చేయాలి మా చెల్లె ఛానల్ ఇంకా పెద్దగా సపోర్ట్ చేయాలి ఈ వీడియోతో అయితే మా చెల్లకు పెద్ద సక్సెస్ చూపించాలి పెళ్లి జరగని పెళ్లి ఎప్పుడు అని అన్నారు ఇప్పుడైతే మా జాన్ పెళ్లి అయితే కాబోతుంది జాన్ అంటే కాదు మా చెల్లె అంటే ఎక్కువ మాట్లాడతా అంటే మీకు తెలియదు కాబట్టి జాన్ అనేది అయితే మాట్లాడుతున్నా మా చెల్లెని ఇన్ని రోజులు సపోర్ట్ చేసి ఇప్పుడు కూడా సపోర్ట్ చేయరు మంచిగా పెళ్లి వీడియోతో అయితే ఫుల్ సక్సెస్ కొట్టాలి కొత్త పిల్ల కొత్త అడుగు పెడుతుంది మంచి సక్సెస్ కొట్టాలి మరి ఆమె అయితే
పేరు రివీల్ చేస్తున్నా మరి వాళ్ళ ముందు అసలు చాలా మావ షాపింగ్ బాగా వెళ్ళారు ఏదైనా పోతే మేము మా అమ్మ రెండు దొరకపో మేము గంటల పోతే చూసుకుంటాం కానీ మా ముచ్చట్ని అయితే కానీ దండాలు నీ చీర వస్తుంది నా చీరల కంటే నీ చీరనే మంచిది. జాను మడలు అయితే చీర కొన్నారు చీర నాది